దేవి నవరాత్రుల సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ శివాజీనగర్ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శివాజీనగర్ కాలనీ ప్రెసిడెంట్ విజయ్ గౌడ్ ఆధ్వర్యంలో 1500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి శివాజీనగర్ కాలనీ వాసులకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విజయ్ గౌడ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు దీపధూప నైవేద్యాలు సమర్పిస్తూ కాలనీ అసోసియేషన్ సభ్యులం కాలనీ వాసులందరం కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రులు ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో కోలాటం, భక్తి పట్టం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు విజయ్ గౌడ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివాజీనగర్ అధ్యక్షులు విజయ్ గౌడ్, జనరల్ సెక్రటరీ శ్రీధర్ చారి మరియు నవీన్ కుమార్, ఇంద్ర, వేణుగోపాల్, వెంకటేష్, వేణుచారి, వినోద్ చారి, ప్రవీణ్ కుమార్, రమేష్ గౌడ్, కృష్ణ, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు విజయ్ గౌడ్, శివాజీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, శివాజీనగర్ కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ అల్లాపూర్ డివిజన్ శివాజీనగర్ ప్రెసిడెంట్ విజయ్ గౌడ్ నా పేరు. ఈరోజు శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో దేవీ నవరాత్రి ఉత్సవాల భాగంగా అన్నదాన కార్యక్రమము 1000-2000 మందికి నిర్వహించినాము. ఇప్పుడు మన అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సబిహా గౌసుద్దీన్ గారు కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే మన అల్లాపూర్ పిఎస్ మన ఎస్ఐ సార్ సాయికృష్ణ సార్ కూడా రాబోతున్నారు ఒక 5-10 నిమిషాలలో. మా కమిటీ సభ్యులు, మళ్ళా శివాజీనగర్ ప్రజలు అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాము. గత 20 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఇక్కడ చిన్నపిల్లలతోటి కూచిపూడి నృత్యాలు, డ్యాన్సులు ఇవన్నీ చేపించినాము. కోలాటం ఇట్లా కార్యక్రమాలు కూడా జరిపించినాము. ఈరోజు సద్దుల బతుకమ్మ ఉంది. ముందుగా మన శివాజీనగర్ ప్రజలందరికీ, ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఎమ్మెల్యే గారికి అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కోసము సీసీ రోడ్లది పెట్టినాము. కమిటీల గురించి కూడా మాట్లాడాము, చేస్తామని చెప్పాడు. ఈ పండుగ తర్వాత పోచమ్మ గుడి కూడా కొత్తగా కన్స్ట్రక్షన్లో ఉన్నది. అది కూడా వారి ఆధ్వర్యంలోనే, మరి కార్పొరేటర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే జరగబోతుంది. మా శివాజీనగర్ పెద్దలు కూడా అందరూ మాకు మంచి సహకారాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. శివాజీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్. ఇందిరా, మా హస్బెండ్ పుల్లారావు. మా శివాజీనగర్లో మాత్రం ఇప్పుడు అమ్మవారి భక్తి, దుర్గామాతకి మంచిగా అవుతుంది. విజయ్ గౌడ్ మంచిగా చేస్తున్నాడు. అంతా ఎవరికైనా కుంకుమార్చన బాగా జరిగింది. ఇక్కడ బస్తీలో మాత్రం ఏదైనా కానీ కావాలన్నా లేడీస్కైనా జెంట్స్కైనా ఏ ఆడపిల్ల వచ్చి మాట్లాడినా కానీ, చేసినా కానీ, ఏదైనా అడిగినా కానీ అన్నిట్లో ఏ టైం అయినా సరే ఎవ్రీ టైము అందుబాటులో ఉంటున్నారు. అన్నీ మంచిగా మాకు చక్కగా అవుతాయి పనులు. వస్తారు 500 మంది దాకా వస్తారు. బతుకమ్మ అయితే ఇక్కడ శివాజీనగర్లో 20 సంవత్సరాల నుంచి మంచిగా జరుగుతుంది. అందరం బాగానే చేసుకుంటాం. ఇక్కడ శివాజీనగర్ బస్తీలలో అందరూ ఆడపిల్లలందరూ బాగానే చదువుకుంటారు. మంచిగానే ఉంటుంది. ఇక్కడైతే అన్నదానం కార్యక్రమము మంచిగా జరిగింది. మాకు సబిహా మేడం గారు కూడా వచ్చారు. ఈరోజు మంచిగా చేసుకున్నారమ్మా అని మాకు మంచిగా దీవెనిచ్చేసి వెళ్ళిపోయినారు. అంతా బాగా జరిగింది. బాగానే చేస్తున్నాడమ్మా అనేసి మా మేడం కూడా మంచి కృతజ్ఞతలు ఇచ్చిపోయింది.